నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. జమిలీ ఎన్నికలపై ఊహాగానాలు, ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం, ఏపీలో రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు కూటమి అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ. ఈ అంశాలపై ఢిల్లీ నుంచి కళ, వరంగల్ నుంచి తిరుపతి హరిబాబు, అలాగే తిరుపతి నుంచి హరిబాబు, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్ తో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ముందు ఢిల్లీ వెళ్దాం. పార్లమెంటు ముందుకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ రానుందని తెలుస్తోంది. జమిలీ ఎన్నికలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్రం చేతిలో రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ఉంది. జమిలీకి 47 పార్టీలు జైకొట్టాయి. జమిలీకి రాజ్యాంగ సవరణలు అనివార్యమంటున్నారు నిపుణులు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి మాత్రం ఇండియా కూటమి వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ. గాయత్రి, జమిలీ ఎన్నికలు అని దాదాపు ఒక 4 నెలల నుంచి కూడా మనకి బాగా వినిపిస్తున్నటువంటి అంశం అని చెప్పవచ్చు. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంది, మరొక వైపు అటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కానీ, ఇటు హర్యానా ఎన్నికలు కానీ, ఇటు మహారాష్ట్ర ఎన్నికలు కానీ, ఈ రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ పార్టీ ఎప్పుడెప్పుడు జమిలీ ఎన్నికలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ప్రతిపాదన మాత్రం కొంత ఊపందుకున్నదని చెప్పవచ్చు. దాదాపు మనకు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దాదాపు 3 నెలల క్రిందట కూడా రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 6 మంది ఈ కమిటీలో సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా దీనిలో మనకు రాజ్యసభ మాజీ సభ్యుడు గులాం నబీ ఆజాద్, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ పవన్ కుమార్ మిశ్రా, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, మాజీ సిపిఐ సంజయ్ కొఠారి, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు. అయితే 6 మందితో ఉన్నటువంటి ఏదైతే సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా వీరు ఇచ్చినటువంటి నివేదిక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూటమికి సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటుకు కూడా సమర్పించడం జరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే సభ్యులు అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ కమిటీ దాదాపు 6 మంది ఉన్నటువంటి ఈ సభ్యులు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమైన తర్వాత పూర్తి నివేదికతో సెప్టెంబర్ 24న కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా పొందింది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలన్నటువంటి ప్రతిపాదన ఒకవైపు ఊపందుకున్నటువంటి సమయంలో, మరొక వైపు ప్రతిపక్షాలు మాత్రము దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని అనుమతించబోమంటూ కూడా దీనిని ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లమన్నటువంటి ప్రతిపక్షాలు కూడా దానికి ఘాటుగా కూడా జవాబిస్తుంది. అయితే ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించింది ఒకవైపు అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి ప్రతిపాదన, గట్టి ప్రతిపాదన చేస్తుంది. అయితే ఒకవైపు ఖర్చు తగ్గుతుంది, ఒకవైపు సమయపాలన తగ్గుతుంది. దేశమంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరిగితే అన్ని పార్టీలకు కూడా లాభదాయకం అంటూ అన్నటువంటి ప్రతిపాదన తీసుకొని వస్తుంది. అయితే దీనికి సంబంధించింది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా కూటమి సభ్యులు మాత్రము దీనిని ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించబోమని చెప్తున్నారు. అయితే ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏదైతే అటు లోక్సభ కానీ ఇటు రాజ్యసభ కానీ 2 సభ్యులకు సంబంధించినటువంటి సభ్యుల సంఖ్యను ఒకసారి మనము ఇక్కడ బేరీజు వేసుకుంటే లోక్సభలో 545 మంది ఏదైతే స్థానాలు ఉందో అందులో మాత్రము 292 స్థానాలు ప్రస్తుత స్థానాలు మనకు ఎన్డీఏ కూటమికి ఉంది. అయితే మిగతా కావలసినటువంటి స్థానాలు 364 స్థానాలు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉంటేనే లోక్సభలో ఆమోద ముద్ర పడుతుంది. ఇటు మనకు రాజ్యసభకు వస్తే రాజ్యసభలో మనకు 245 స్థానాలు, 245 స్థానాల్లో 112 స్థానాలు మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థానాలు. అయితే దీనికి కావాల్సింది ఇంకా అటు ప్రతిపక్షాలకి 24 స్థానాలు ఉంది. మొత్తం మీద కూడా 2 సభల్లో కూడా మనకు ఖచ్చితంగా మనకు అంటే 2/3 అంటే ఇక్కడ మనకు 2:3 ప్రకారంగా దీన్ని తీసుకొని ఆమోద ముద్ర వేస్తేనే దీనికి పార్లమెంట్లో మనకి ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే 2027లో మాత్రము ఆమోద ముద్ర పడేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకి ఉన్నటువంటి ఏదైతే స్థానాలు ఉందో కొంత మనకు కొన్ని అన్ని అంటే అటు ప్రతిపక్షాలు కూడా కొంత వాళ్ళకి సంఖ్యాబలం కూడా కలిస్తేనే దీని యొక్క ఆమోద ముద్ర అన్నది ఖచ్చితమవుతుంది. అయితే ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికల ముందు తీసుకెళ్లాలన్నటువంటి ప్రతిపాదన మహారాష్ట్ర ఎన్నికల్లో ఏదైతే ఆ రోజు సీఎంకి సంబంధించినటువంటి మహారాష్ట్ర సీఎం పదవి స్వీకరణ జరిగే సమయంలో కూడా అక్కడికి చంద్రబాబు నాయుడు తర్వాత అక్కడికి రావడంతో
దీనిపై కూడా కొంత చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటిది అటు నితీష్ కుమార్ కానీ తర్వాత చంద్రబాబు నాయుడుని ఇద్దరిని కూడా అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇద్దరిని కూడా ఆహ్వానించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించింది పూర్తి బాధ్యతను మాత్రము అటు ఇద్దరికి నితీష్ కుమార్కి తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్కి తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి బాధ్యతలు ఇవ్వచ్చు అన్నటువంటిది ఒక మనకు అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా. అయితే ముఖ్యంగా జమిలీ ఎన్నికలపై కూడా ఒకసారి ఢిల్లీలో భేటీ కావాలన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి పూర్తిగా ముందుకు వెళ్లాలన్నటువంటి ప్రతిపాదన ఈసారి ఈ పార్లమెంటు ఎలక్షన్ లో మాత్రం ముందుకు అంటే ఏదైతే పార్లమెంటు సమావేశంలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ప్రతిపాదన మాత్రం దాదాపు 2 రోజుల నుంచి కూడా ఊపందుకుంది. బట్ ఈసారి ఒకవేళ వాళ్ళకు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏదైనా దీనిపై వాళ్లకు అనుమానాలు ఉంటే దానికి జాయింట్ పార్లమెంట్ కమిటీపై జేపీసీతో వాళ్ళు వాటిని క్లియర్ చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ధృవీకరించారు. మొత్తం మీద మాత్రము ఇంకా దాదాపు ఒక 7-8 రోజులు పార్లమెంటు సమావేశాలు జరగనుండే. ఒకవైపు ఈ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలంటే కొన్ని రాజ్యాంగపరమైనటువంటి సమీకరణలు కూడా చేయాల్సి ఉంటుంది. ముందు అంటే ఇది మనకు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఇది ముందుకు తీసుకెళ్తారా లేదా అన్నది మాత్రము చూడాలి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కళ. అలాగే